హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర పెళ్ళిళ్ళ స్పెషల్ డిష్ బజ్జీ మిర్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రామ్స్ బజ్జీ మిర్చిని తీసుకున్నాను. ఈ మిర్చిని అన్నిటినీ మనం వాటర్లో వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 2 టొమాటోల ప్యూరీని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని కొత్తిమీర కాడలను కూడా వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న బజ్జీ మిర్చిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి కోసం నేను 3 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకొని పొడి చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు పులుసు దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఘాట్లు పెట్టుకోవడం వల్ల మిర్చిలోకి చింతపండు పులుసు అనేది బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పులుసు దగ్గర పడింది కదా, చివరిగా కొత్తిమీరను కూడా చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళ స్పెషల్ డిష్ బజ్జీ మిర్చి పులుసు రెడీ. దీనిని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పులుసులో మిర్చి ఎలా కుక్ అయిందో చూద్దాం. చూసారా అండి, పులుసు అంతా మిర్చిలోకి వెళ్ళి మిర్చి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఆహా, టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.